ఈ రోజైతే మనం మోస్ట్ ఫేమస్ బన్నేరుగట్ట బయోలాజికల్ పార్క్ అయితే వచ్చేసాం. సింపుల్ గా చెప్పాలంటే ఇది యానిమల్ పార్క్ లేదా జూ అని కూడా అంటారు. ఇదైతే బెంగళూరులోనే వన్ అండ్ ఓన్లీ జూ నాకు తెలిసి. ఇక నాకైతే పిచ్ ఎక్సైట్మెంట్ గా ఉంది నేను రావడం కూడా ఇక్కడికి ఫస్ట్ టైమే. నాతో పాటు మీరు కూడా చూడండి, మరి ఎక్స్ప్లోర్ చేసేద్దాం. మరి జూ అంటే ఎంట్రన్స్ టికెట్ తప్పకుండా ఉంటుంది. ఇక మేమైతే 100 రూపీస్ టికెట్ తీసుకున్నాం. ఇక్కడ ఇందులో అయితే 2-3 టైప్స్ అయితే ఉన్నాయి. ఒకటి సఫారీ, ఒకటి నార్మల్ జూ అని చెప్పి ఇంకోటి ఏదో ఉంది. జూ ప్లస్ సఫారీ అయితే 750 రూపీస్, నార్మల్ టికెట్ అయితే 100 రూపీస్. ఇంకా మా టికెట్ అయితే తీసుకుని మేము లోపలికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా అలా ఓపెన్ చేస్తే జీబ్రా అవైతే మంచి స్ట్రీట్ ఫైటింగ్ చేస్తున్నాయి లోపల. ఇంకా వాటిని డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి మేమైతే నెక్స్ట్ స్పాట్ కి అయితే వెళ్ళిపోయాం. ఇందులోనైతే జిరాఫీస్ ఉన్నాయి, అవి కొంచెం దూరంగా ఉన్నాయి. జూమ్ చేస్తున్నా చూడండి మీరు కూడా. జిరాఫీస్ గురించి చిన్నప్పుడు ఎప్పుడో చదివాం, కానీ ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తే చాలా బాగుంది. ఇంకా అదే ఎక్సైట్మెంట్ లో నెక్స్ట్ దానికి అయితే స్టార్ట్ అయ్యాం. ఇక్కడికైతే మనోళ్ళే కాదు ఫారినర్స్ కూడా వస్తున్నారు. అసలు అయితే జూలో మెయిన్ అట్రాక్షన్ ఇదే. దీన్ని టైగర్ అంటారు, పుల్ అంటారు, అది మీ ఇష్టం. ఇక్కడైతే చూడండి ఈ టైగర్ మాత్రం అసలు మామూలుగా లేదు. జూ మొత్తం మీద క్రౌడ్ ఉండేది 3 చోట్ల హెవీగా. ఫస్ట్ అయితే మాత్రం ఇదే. ఇంక నేను కూడా వాళ్ళతో పాటు అలా నుంచో నా టైగర్ అలా అబ్జర్వ్ చేస్తుంటే నాకైతే ఒక డౌట్ కుట్టేస్తుంది. అది దాదాపు హాఫ్ అన్ అవర్ నుంచి ఒకే చోట తిరుగుతుంది, ముందుకి వెనక్కి. నాకైతే డౌట్ కుట్టేస్తుంది అది సిస్టమైజ్డా లేక నార్మలా అని చెప్పి. అది ఎందుకు అలా తిరుగుతుందో మీకు ఏమైనా తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి. ఇక టైగర్ విషయం అలా పక్కన పెట్టి ఇంకా మనం అయితే ముందుకు సాగుతున్నాం. ఇది చూడండి, ఇదైతే 100 రూపీస్ పే చేయాలి. దీనికైతే నడవలేని వాళ్ళు ఎవరంటే ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ ప్రతి స్పాట్ లో ఇలాంటి బోర్డు అయితే ఉంటది యానిమల్ డీటెయిలింగ్ గురించి. ఇక్కడైతే బ్లాక్ బేర్ చూడండి ఇప్పుడే లేచింది. మా అదృష్టం బాగుంది, ఇప్పుడు దాకా అది పనుకొని ఉంది. కాకితో అయితే ఆడుకుంటుంది, బహుశా కాకి అది ఫ్రెండ్స్ ఏమో. అలాగే ఇక్కడ చిన్న వాటర్ పార్క్ కూడా అయితే అవైలబుల్ గా ఉంది. ఇందులో అయితే స్మాల్ సైజ్ బోటింగ్ కూడా ఉంది. అయితే ఎంట్రీ ఫీజు ఎంతో పే చేయాలి, అదైతే నేను కనుక్కోలేదు, కానీ ఎంట్రీ ఫీజు అయితే ఉంది దానికి. మరి నేనైతే ట్రై చేయలేదు, కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయొచ్చు. ఇంతలో వాన అయితే స్టార్ట్ అయింది. ఇంకా అలా వాన తగ్గిన తర్వాత ఇంకా నెక్స్ట్ అట్రాక్షన్ ఎలిఫెంట్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. తిరుపతిలో ఎప్పుడో చూసాను, మళ్ళీ ఎప్పుడే చూడటం. అలా ఎలిఫెంట్స్ కవర్ చేసుకుని అలా సైడ్ టర్నింగ్ ఇచ్చుకుంటే ఇక్కడ ఎవరు ఏంజల్స్ లా ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు ఏదో రీల్స్ చేస్తున్నారు, కానీ ఇక్కడ లొకేషన్ ప్లస్ సినారియో చూస్తుంటే మాత్రం అదిరిపోయింది. ఆల్రెడీ నాకు చెప్పా కదా, జూలో మెయిన్ గా 3 రకాల అట్రాక్షన్స్ మాత్రం మోస్ట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది అని చెప్పి. అందులో సెకండ్ ఇదే చీతా. నేనైతే లక్కీ అని చెప్తాను, నేను వెళ్ళినప్పుడే ఇది బయటకు అయితే వచ్చింది. చూడండి ఇప్పుడైతే ఒక జింప్ చేసేది. జూ మొత్తంలో ఉన్న యానిమల్స్ కన్నా ఇదే కొంచెం అగ్రెసివ్ గా అయితే అనిపించింది నాకు. ఇంకా ఫైనల్ గా మనం కింగ్ ఆఫ్ ద జంగిల్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి. ఈ లైన్ అయితే మాత్రం చాలా పెద్దగా ఉంది. నేను చూడటం అయితే మాత్రం ఫస్ట్ టైం ఇది. దీంతో పాటు ఇంకో లైన్ ఉంది, అది కూడా పెద్దగానే ఉంది, కానీ అది బయటకు అయితే రావట్లేదు. ఇది మాత్రం కూర్చున్న ప్లేస్ నుంచి అస్సలు కదలట్లేదు. చూసాను ఒక 20 మినిట్స్ కదలట్లేదు అని చెప్పి నేనే మూవ్ ఆన్ అయిపోయాను. ఇంకా దాన్ని చూసిన తర్వాత అర్థమైంది దాన్ని ఎందుకు కింగ్ ఆఫ్ జంగిల్ అంటారా అని చెప్పి. అలా మెయిన్ అట్రాక్షన్స్ అయితే కంప్లీట్ చేసుకుని ఇక మిగతా యానిమల్స్ కూడా చూద్దామని చెప్పి అలా స్టార్ట్ అయ్యాం. ఈ జూలో మ్యాక్సిమం అన్ని రకాల యానిమల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే బర్డ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న బర్డ్స్ నేను చిన్నప్పుడు బుక్స్ లో చూడటం తప్ప నేను బయట అయితే ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఈ జూ వాళ్ళు కూడా ఫైనల్ అట్రాక్షన్ కింద బర్డ్స్ పెట్టారు, ఎందుకంటే బయటకు వెళ్లే ముందు అందరూ మంచి సాటిస్ఫాక్షన్ తో వెళ్తారని చెప్పి. ఇంకా అలా మా ఓడు నేను జూ అంతా కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేపాటికి 3 అవర్స్ అయితే పట్టింది. అలాగే ఈ జూ ఓపెనింగ్ టైం వచ్చేసరికి 10 to 6 PM. మాక్సిమం మార్నింగ్ టైమ్ లో విజిట్ చేయడానికి ప్రిఫర్ చేయండి. అలాగే మీకు జూ బయటకు వచ్చేసరికి ఫుడ్ స్టాల్స్ అన్ని అవైలబుల్ గానే ఉన్నాయి. ఏం చెప్పడం మర్చిపోయా, నో ప్లాస్టిక్ అలౌడ్ ఇన్సైడ్ ద జూ. వాటర్ బాటిల్ కూడా అలౌ చేయరు మీకు. డ్రింకింగ్ వాటర్ అయితే అవైలబుల్ గానే ఉంది లోపల, నో ప్రాబ్లం. ఇంకా ఫైనల్ గా ఈ బన్నేరుగట్ట జూ గురించి చెప్పాలంటే మాత్రం మస్ట్ విజిట్, తప్పకుండా విజిట్ చేయండి.